హాయ్ అండి. హాయ్ అండి. సో ఆగస్టు 14th కూలీ అండ్ వార్ ఒకే రోజులు వస్తున్నాయి. ఏ సినిమాకి వెళ్తారు? నేను కూలీ. సో ఎందుకు కూలీ? ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున. ఓకే, సో ఎలా అంటే వార్ 2 కూడా ఉంది కదా ఎన్టీఆర్, దాని గురించి ఏం చెప్తారు? చెప్పడానికి ఏం లేదు కానీ వెయిట్ చేద్దాం. సో ఎలా అనిపించాయి కూలీ నుంచి నాగార్జున లుక్స్, రజనీకాంత్ లుక్స్? యాక్చువల్లీ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ నాగార్జున. అతను నేను చిన్నప్పటి నుంచి బాగా కొంచెం ఫేవరెట్ యాక్టర్ అనమాట. కానీ లుక్స్ అప్పటితో పోలిసి ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాయి అనమాట. అంటే కూలీ ట్రైలర్ బాగాలేదని నెగిటివ్ వస్తుంది. లోకేష్ కనకరాజు ఇంకా బాగా చేయాలి అంటున్నారు, ఏమంటారు? దానికి మేము చెప్తామండి, ఇప్పుడు సినిమా చూస్తున్నాయి కదండి ఏదైనా మనకి తెలిసేది. అలా కూలీ ట్రైలర్ బాగాలేదన్న వాళ్ళకు మీరు ఏం చెప్తారు? మూవీ చూడాలి కదా, మూవీ చూసిన తర్వాత అప్పుడు చూడాలి ఏదైనా. మీకు నచ్చిందా కూలీ ట్రైలర్? నచ్చిందండి. సో లోకేష్ కనగరాజు సినిమాలు చూసుకున్నట్టయితే మాస్టర్ చూసుకున్నా, విక్రమ్ చూసుకున్నా, ఖైదీ చూసుకున్నా, మంచి హిట్. సో లాస్ట్ లియో ఫ్లాప్ అయింది. సో ఏం చెప్తారు దాని గురించి? చెప్పడానికైతే ఏం లేదు. దాని ప్రభావం పడుతుందా ఈ సినిమా మీద? అలానే ఏం లేదండి, ఎందుకంటే కూలీలో వచ్చేసి అందరు బిగ్ బిగ్ యాక్టర్స్ కాబట్టి డెఫినెట్గా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అంటే అంతమంది అమీర్ ఖాన్ని, నాగార్జునని, ఉపేంద్రని, రజనీకాంత్ని పెట్టి 3 గంటల్లో చూపించగలరా లోకేష్ కనగరాజు? అంటే అందరు బిగ్ స్టార్స్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా వస్తారు జనాలు అయితే. ఎందుకంటే కుబేర్ అంటే వాళ్ళని క్యారీ చేయగలరా అని? చేయగలుగుతారండి డెఫినెట్గా. సో ఓవరాల్గా ఏం చెప్తారు రజనీకాంత్ గురించి? సూపర్ స్టార్. ఓకే, మీ నాగార్జున గురించి? ఐఎమ్ బిగ్ ఫ్యాన్. మన్మధుడా? అంతే, నవ మన్మధుడే కదా. అవునా?